హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక సుజశ్రీ అమ్మాయి అయితే నాకు ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తుంది. ఏమంటే నేను పండగకి అనేసి సామాన్లు అయితే కడిగి పెట్టాను కదా, ఆ సామాన్లు అనేసి ఆ సామాన్లు ఏముందంటే నేను వీడియో తీసాను. ఈ బట్టలు అనేది మూట కట్టి దుమ్ము దులుపుతాం ఇవన్నీ చేశాను కదా, అందుకనేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే నా వీడియో చూసి నా సబ్స్క్రైబర్, అందుకని ఏం చేశానంటే తను లేదు అక్క ఆ వీడియో పెట్టక్క, ఆ వీడియో పెట్టక్క, ఆ వీడియో పెట్టక్క, ప్లీజ్ అక్క అని ఎప్పటి నుంచో అడుగుతుంది. నాకైతే అసలు ఎప్పుడు కుదరట్లేదు, ఎందుకంటే ఇంట్లో చాలా పని ఉండిద్ది కదా, అసలు ఎప్పుడు కుదరట్లేదు అనమాట. అందుకని ఈ వీడియో అనేది ఇవాళ చేస్తున్నాను. ఎందుకంటారా, చీర తీసుకొని బట్టలన్నీ మూట కట్టడానికి, అంటే ఈ బట్టలన్నీ ఆ చీరలోకి వేసి మూట కడటానికి దాని ప్యాకింగ్ ఎలా చేయాలో చూపి అక్క ప్లీజ్ అక్క అని పెడుతుంది. దానికనేసి ఇవాళైతే కుదిరింది నాకైతే. అందుకనేసి ఇవాళైతే ఒక శారీ తీసుకొని ఈ బట్టలన్నీ చండాలంగా ఉన్నాయి కదా, ఒకేసారి మడతేసేస్తే ఓ పని అయిపోయిద్దిలే అని తెలిసి అందుకని ఈ బట్టలు అనేసి ఇవాళైతే అంటే మూట కట్టేసి అలానే తీసి అమ్మాయికి సర్ది అలా చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. అది కూడా సుజశ్రీ కోసం. చూసేయండి ఎలా ఏంటో అనేది. సపోజ్గా ఈ శారీ తీసుకుంటున్నాను. నాకు కాడ గ్రీన్ కలర్ శారీ ఉంది, కాకపోతే అది ఉతికాను, అందుకనేసి ఈ గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకుంటున్నాను. ఇది శారీని అయితే ఇట్లా ఉంది కదా, ఇలా ఉంది కదా, శారీని ఇలా వేసేసి చూపిస్తాను రండి. ఇలా వేసాం కదా, ఈ బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలు అనేసి ఇలా వేయాలన్నమాట. శారీ మడత పెట్టుకొని ఈ బట్టలన్నీ ఇలా వేసేసుకోవాలి. అమ్మాయి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. తను ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట, అందుకనేసి చేస్తున్నాను. ఇలా వేసేసుకున్నాం కదా, ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ శారీ ఇలా ఉంది కదా, ఇది ప్యాకింగ్ చేసేసుకోవాలి. ఇదో ఈ మూట అయితే ఇలా ప్యాకింగ్ చేసుకోవాలి. ఇలా మూటలు కట్టేసుకొని ఇంకా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా డస్ట్ అయినా ఉన్నాయనుకోండి మొత్తం తీసేసుకుంటాం కదా, తర్వాత మొత్తం దులిపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఉప్పేసుకొని ఇది ఇలా ఇంకా మనం మత్తేసుకుంటామే. ఇలా ఇవైతే పిల్లల బట్టలు కదా, పిల్లల బట్టలు అయితే ఒక పక్క మడతేసి పెడుతున్నాను. ప్యాంట్స్ కానీ అవి ఇలా బన్నీళ్ళు ఇలా మత్తేసుకుంటా. అర్మారా ఉండిద్ది కదా సెల్ఫ్, వైట్లోకి మత్తేసి పెట్టుకుంటామే మనం అనేది. ఇలా ప్యాకింగ్ ఇలా పెట్టేసుకోవాలి, సెల్ఫ్లో ఇలా పెట్టేసుకుంటే ఇంకా అయిపోయిద్ది అనమాట. బట్టలు అయితే అయిపోయినాయి, ఇవి అయితే మా అత్తయ్య, ఇవి అయితే పిల్లోడి, మొత్తం అయితే అయిపోయినాయి. ఆ గదిలో అయితే అయిపోయినాయి కదా, ఇంకా ఈ గదిలో వచ్చేసి ఈ మా బట్టలు, ఇది మావి, ఇవి నాయి. కింద బొంతలు కానీ అవి కానీ పెడతాను. ఇది మా రూము.
చూసారా ఇప్పుడైతే మూటలు కట్టింది మొత్తం నీట్గా అయిపోయింది కదా, సర్ది చేసి చూసారా చాలా బాగుంది కదా. అలానే నా వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.